సారికి కదా నువ్వు కన్సీవ్ అయింది. సో తిను రమా అన్నమాట. ఎక్కడ బోనకల్లే కదా. బోనకల్ యాక్చువల్ గా వాళ్ళకి 40 years. అసలు ఎవ్వరికి రాకూడని కష్టం ఏంటంటే వాళ్ళ కొడుకు కదా ఎప్పుడు 2 ఏళ్ల క్రితం ఎట్లా అంతా మంచి పెంచుకున్న కొడుకు ఈతకి స్విమ్మింగ్కి వెళ్ళి చనిపోయాడు. ఎవరికి కూడా లైఫ్లో రాని కష్టం ఏంటంటే ఏజ్ అంతా అయిపోయాక పిల్లల్ని కోల్పోవటం. ఆ ఏజ్లో ఏమవుతాయి మనకి ఫాలికల్స్, స్పర్మ్ క్వాలిటీ క్వాంటిటీ రెండు తగ్గుతాయి కదా. బట్ స్టిల్ అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఒక బూన్ అనే చెప్పుకోవాలి. సో తినకి మేము ఐవీఎఫ్ చేసాము. ఇప్పుడు మంచిగా 3rd month, కానీ అంత ఈజీ సక్సెస్ అయితే అవ్వలేదండి. 2nd time ఐవీఎఫ్కి రిసెప్టివిటీ అంతా చూసుకున్నాక ఎంబ్రియో పెట్టాకే కన్సీవ్ అయ్యారు. ఏడోకు మంచిగానే ఉంది కదా.